తెలంగాణ రాజ్యాధికారాన్ని గోల్కొండ కిల్లాను ఏలినటువంటి పోరాట యోధులు బాహుబలి బహుజన కులాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను రామేంపేట మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ, పుడితే రాజుగా పుట్టాలి, లేదంటే గౌడ కులంలో పుట్టాలని సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను ప్రతి గౌడ కులస్తులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సర్వాయి పాపన్న చరిత్రను కనుమరిగే విధంగా కొన్ని ప్రభుత్వాలు చేశాయని, ప్రస్తుతం ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహం ఏర్పాటు చేస్తూ అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలంగాణలోని అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పాపన్న గౌడ్ చరిత్రను మరింత ప్రచారంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రస్తుతం గీతా వృత్తిపైన, గౌడ జాతి పైన ప్రభుత్వాలు వివక్ష చూపకుండా అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందిస్తూ సమాజంలో అత్యంత జనాభా ఉన్న గౌడ కులాన్ని మరింత ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు పల్లె శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు కన్నాపురం కృష్ణగౌడ్, మధునాల సిద్దిరాములు గౌడ్, ఐరేని పృథ్వీరాజ్ గౌడ్, జంగంపల్లి శంకర్ గౌడ్, మధునాల స్వామి గౌడ్, కన్నాపురం యాదగిరి గౌడ్, సంతోష్ గౌడ్, నరేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మధు గౌడ్, నాగరాజు గౌడ్, వినయ్ గౌడ్, రాజు గౌడ్, జీవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో తొలి తెలంగాణ బహుజన వీరుడు గౌడ బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. మా వాళ్ళు అంటుండే పుడితే రాజయ్య పుట్టాలే, లేకపోతే గౌడయ్య పుట్టాలని. అలాంటి గౌడ జాతిలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ప్రతి గౌడ సోదరుడు, గౌడ బిడ్డ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చరిత్రను గతంలో కనుమరుగైపోయేలాగా కొన్ని ప్రభుత్వాలు చేయడం జరిగింది. ప్రస్తుతం ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కూడా ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క పాపన్న జయంతిని ఏర్పాటు చేస్తూ కార్యక్రమాలు కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, హెడ్ క్వార్టర్లలో కూడా విగ్రహాలను ఏర్పాటు చేస్తూ పాపన్న చరిత్రను మరింత ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క గీతా వృత్తిపైన, అదేవిధంగా గౌడ జాతిపైన ప్రభుత్వాలు వివక్ష చూపకుండా అన్ని రంగాలలో ప్రోత్సాహాన్ని అందిస్తూ గౌడ కులాన్ని, సమాజంలో అత్యంత జనాభా ఉన్నటువంటి గౌడ కులాన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పాపన్న గౌడ్కి, పాపన్న గౌడ్కి.